రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నాడు? ఈ క్రింది వాటిని జతపరచండి అన్నాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. ఓకేనా? ఏ సైడ్ ఒకటి ఇచ్చాడు, బి సైడ్ ఒకటి ఇచ్చాడు. ఏ సైడ్ ఏమన్నాడు? ఏ హాలిక లేదా హాలికులు, బి కోలిక, సి కులరిక, డి వదిక అని ఇచ్చాడు. ఇటు వాళ్ళు ఏ ఏ పనులు చేస్తారు, ఏ పనులు చేసేవాళ్ళని ఎలా పిలుస్తున్నారని అడిగాడు. వడ్రంగి వారు ఆప్షన్ 1, ఆప్షన్ 2 వ్యవసాయదారుడు, ఆప్షన్ 3 నేత పనివారు, ఆప్షన్ 4 కుమ్మరివారు. యాక్చువల్లీ ఇది మనకి ఎక్కడ వస్తుంది సరే అంటే మౌర్యుల యొక్క మొట్టమొదటిగా మనము మౌర్యుల యొక్క సామాజిక వ్యవస్థ మరియు ఆర్థిక వ్యవస్థను మనం గమనించేటప్పుడు, ఓకేనా, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ బలపడేదే ఇటువంటి వ్యక్తుల ద్వారా. భారతదేశంలో మౌర్యుల గురించి చర్చించేటప్పుడు మనం మౌర్యుల యొక్క సోషల్ సిస్టాన్ని, మౌర్యుల యొక్క ఎకనామికల్ సిస్టాన్ని డిస్కస్ చేస్తాము. అక్కడ ఏ ఏ పని చేసే వారిని ఏమని పిలుస్తున్నారని అడిగాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ దీంట్లో మనకు ప్రశ్న అడిగాడు. టీజీపీఎస్సీలో అడిగాడు, ఏపీపీఎస్సీలో కూడా ప్రశ్న రావడం జరిగింది. ఓకేనా? ఏమన్నాడు? హాలిక లేదా హాలికులు. హాలికులు ఎవరు సార్ అంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తులను ఎవరు పిలుస్తారు సార్ అంటే హాలికులు అని పిలుస్తారు. కోలిక లేదా కోలికలు, కోలికలు ఎవరు సార్ అంటే నేతన్న, తెలంగాణ భాషలో అయితే నేతన్న అని పిలుస్తారు. నేత పని చేసేటువంటి వ్యక్తుల్ని కోలిక అని పిలుస్తారు. కులరిక, కులరిక అంటే ఎవరైతే కుమ్మరి పని చేస్తూ ఉంటారో, కుండలు తయారు చేస్తూ ఉంటారో, లేకపోతే ఎవరైతే కుమ్మరి పని చేస్తూ ఉంటారో వాళ్ళని కులరిక అని పిలుస్తారు. నెక్స్ట్ డి అనేది వదిక. వదిక అంటే ఎవరైతే రాళ్ళను కొట్టి వడ్రంగి పని చేస్తూ ఉంటారో, చెక్క పని చేస్తూ ఉంటారో, ఓకేనా, లేకపోతే ఎస్పెషల్ ఆ రోజుల్లో ఒక 2 రకాలుగా చెప్పేది ఉండేది. మనకి వడ్రంగి పని చేసేటువంటి వ్యక్తులు ఏమని పిలుస్తారు సార్ అంటే వదిక అని పిలుస్తూ ఉంటారు. ఓకేనా? హాలిక అంటే వ్యవసాయదారుడు. A2 రావాలి. ఇక్కడ A2 ఉంది, A1 ఉంది, ఇది కాదు, A3 ఉంది, ఇది కాదు, A4 ఉంది, ఇది కాదు. ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. సో A2, B3, C4, D1 ఆన్సర్ వచ్చేసి ఇదనమాట. మౌర్యుల యొక్క సామాజిక వ్యవస్థను మనం చదివేటప్పుడు, ఆర్థిక వ్యవస్థను చదివేటప్పుడు ఆయా సమాజంలో ఎవరెవరు ఏ వృత్తిని చేస్తున్నారో ఆ వృత్తిని బట్టి వాళ్ళని ఏ విధంగా పిలుస్తున్నారు అనేది ప్రశ్న. ఓకేనా? నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు. హాలికులు అంటే వ్యవసాయదారుడు, వదికులు అంటే వడ్రంగి పని చేసేవారు. ఓకేనా? సో కులరికులు అంటే కుమ్మరి పని చేసేవారు, కోలికులు అంటే నేత పని చేసేవారు. ఇలా మొత్తం ఆ యొక్క మౌర్యుల చరిత్రలో మనకి 14 నుంచి 16 రకాలైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఓకే.